హ్యావ్యూస్ స్వామి నారాయణ టెంపుల్. ఇది అక్షర్ధామ్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. స్వామి నారాయణ అన్నప్పుడు నేను విష్ణు భగవాన్ అనుకుంటూ ఇన్ని రోజులు. ఈరోజు అబుదాబీలో స్వామి నారాయణతో పాటు ఆ ఆలయంలో శివపార్వతులు, సీతారామ లక్ష్మణ మన ఆంజనేయ స్వామి వాళ్ళు, అయ్యప్ప, గణేశుడు, రాధాకృష్ణులు వీళ్ళ విగ్రహాలు ఉంటాయి అన్నప్పుడు అప్పుడు నాకు ఎక్కడ అనిపించింది. నిజం నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు అలా అనిపించింది. తెలిసిన వాళ్ళు వచ్చేసి ఓకే స్వామినారాయణ అంటున్నారు, తర్వాత మిగతా విగ్రహాలకు సంబంధించి హిందూ దేవతలు అంటున్నారు. స్వామినారాయణ అంటే విష్ణుమూర్త, లేదన్నప్పుడు ఎవరన్నా సన్యాసి, గురూజీ, స్వామీజీ ఇలానా ఏంటని చెక్ చేశా. అప్పుడు నా డౌట్ కరెక్ట్ అయింది. స్వామినారాయణ అంటే ఏప్రిల్ 3, 1781లో జన్మించారనమాట. చాపయ్య అని చెప్పేసి అయోధ్యకు దగ్గరలో ఉంటుంది ఒక గ్రామం, ఉత్తరప్రదేశ్. అందులో అక్కడ జన్మించారు ఆయన. ఆయన జూన్ 1, 1830లో ఈ గడద గుజరాత్లో ఉంటుంది, అక్కడ ఆయన శివైక్యం చెందారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే భూమిని వీడి ఈ స్వామినారాయణుడు అక్షర్ధామ్ తన దేశానికి వెళ్ళారంటే ద సెన్స్ ఆయన లోకానికి వెళ్ళారన్నట్టు. అంటే వైష్ణవ లోకాన్ని అక్షర్ధామ్ అన్నట్టు పిలిపిస్తున్నాడు అనుకోవాలి, లేదంటే దేవలోకాన్ని అక్షర్ధామ్ అని పిలుస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు వాళ్ళు భక్తులు అలా అనుకున్నారు. ఆయన వెళ్ళటానికి ఆయన మరణించడానికి ముందు చెప్పినారు భక్తులకి అంతా కూడా. వాళ్ళది స్వామినారాయణ సాంప్రదాయం అంటారు. వాస్తవానికి ముందది ఉద్ధవ్ సాంప్రదాయం. వీళ్ళు గురువులు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఈ స్వామినారాయణ కొత్తగా చాలా అంశాలను పొందుపరిచారు. జస్ట్ లైక్ జైన మతం, బౌద్ధ మతం అలాగా ఈ స్వామినారాయణ. బట్ ఇక్కడ స్వామినారాయణకి సంబంధించి ఏంటి, హిందూ సాంప్రదాయమే ఫాలో అవుతారు, హిందూ దేవులనే పూజిస్తారు. కానీ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించాలి, స్త్రీలకి ఉన్నటువంటి ఏవైతే సామాజికంగా వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు అనేవని వారు ఉన్నారు, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడాలి, పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలా, పరిసరాలను శుభ్రంగా ఉంచాలా. అంటే ఈ స్వామినారాయణ యొక్క సిద్ధాంతం ఏంటి, హిందూ మతాన్ని మనం ఇప్పుడు ఉన్నటువంటి సామాజికంగా ఉన్నటువంటి కొన్ని దురాచారాలు కానీ లేదన్నప్పుడు కొన్ని చెడు సాంప్రదాయాలు ఓన్గా క్రియేట్ చేసిన అవన్నీ ప్రక్షాళన చేసేయాలి. ఈవెన్ అహింస అన్నదానికి సంబంధించి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అంటే అనుకోవచ్చు. ఎందుకంటే జంతు బలులకి ఈయన వ్యతిరేకం. యజ్ఞ యాగాలు ఉంటే చూశారు, అవి వచ్చేసరికి హవిస్సులు, తర్వాత నెయ్యి, ఇవన్నీ కూడా ఏంటి ఎవరిని చంపి చేసేవి కాదు, మొత్తం ఆ మొక్కలు, ఆకులు, తర్వాత చెట్లు వీటికి సంబంధించింది. సో యజ్ఞయాగాదులను ప్రోత్సహిస్తూ కాశీలో ఉన్నటువంటి పండితులతో కూడా కలగలిసి, హిమాలయాలో ఉన్నటువంటి మునులతో కూడా కలగలిసి ఎన్నో చర్చలు జరిపిన తర్వాత శిక్షాప్రతి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక ఫార్మాట్లో ఈయన కొన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ స్వామినారాయణ సాంప్రదాయాన్ని ఎలా పాటించాలి, ఈయన శిష్యులు ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పేసి. సో హిందూ మతాన్ని సామాజిక సేవతో మిళితం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి గొప్పవాడు ఈ స్వామినారాయణ. సో ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ స్వామినారాయణ టెంపుల్స్ కడుతూ చారిటీ యాక్టివిటీస్ చేస్తూ అందుచేత శభాష్ అనిపించుకుంటా ఉన్నారు. వీరికి ఢిల్లీలో అక్షర్ధామ్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మొత్తం ఈయన బ్రతిగా ఉన్నప్పుడు స్వామినారాయణ 6 టెంపుల్స్ నిర్మించున్నారు. ఆ తర్వాత చెప్పున్నారు హిందూ ఆలయాలు ఎక్కువ నిర్మించండి అని చెప్పున్నాడు. అండ్ మన ప్రిన్సిపల్స్ ఏవైతే అందరికీ తెలియచేయాలని చెప్పేసి అన్నాడు. సో ఈ స్వామినారాయణ స్వర్గస్థులైన తర్వాత ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో బాబ్స్ స్వామినారాయణ అంటారు. అంటే భోజ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ. బాబ్స్ అంటే భోజ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ, వాళ్ళ సంస్థ పేరు. ఆ సంస్థ తరఫున వాళ్ళు ఏం చేస్తారు, హిందూ ఆలయాలు నిర్మిస్తారు, హిందూ సంప్రదాయాల గురించి అందరికీ తెలియజేస్తారు, హిందూ దేవులకు సంబంధించి పురాణితిహాసాల్లో ఏముంది, మన యొక్క వేదాలలో ఏముంది అందరికీ తెలియజేస్తారు.
చారిటీ యాక్టివిటీస్, పేదలకు అన్నదానం చేస్తారు, వైద్య సౌకర్యం లేనటువంటి చోట శిబిరాలు కండక్ట్ చేస్తారు, క్యాంప్స్ కండక్ట్ చేస్తారు, వారికి వచ్చిన విరాళాలతో పేద పిల్లలను చదివిస్తారు. లైక్ ఇలా ఒక రకంగా ఒక ట్రస్ట్ లాంటిది. సో అందుకే వీరికి దేశ విదేశాలటువంటి ఎంతో మంది కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటారు, వాటితోనే ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు అబుదాబిలో వాళ్ళు నిర్మించినట్టు స్వామినారాయణ, బాబ్స్ స్వామినారాయణ టెంపుల్ అనేది ఏదైతే ఉందో పశ్చిమాసియా అంటే తెలుసు మొత్తం గల్ఫ్ కంట్రీస్ టైప్ అని, అక్కడ ఉన్నటువంటి చోట చాలా ఆలయాలు ఉన్నాయంటారు. బట్ వాటన్నింటిలో అతిపెద్దది ఇదనమాట. ఏది మన ఈరోజు మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం, దాని గుడికి సంబంధించి కదా, కట్టడం అయితే నార్మల్ ప్రారంభోత్సవం అనొచ్చు. సో నాకు కరెక్ట్ వార్డ్ రావట్లేదు, ఏమనుకోవద్దు. సో ఆ గుడికి సంబంధించి ప్రారంభోత్సవం అనొచ్చులే, ఓకే. ఆ గుడికి సంబంధించి ప్రారంభోత్సవం అన్నట్టు ఈరోజు మోడీ చేతుల మీదుగా. మీ ఇప్పటికి అయ్యి ఉండొచ్చు, లేదా కాన్సెప్ట్లో ఉంటుంది. ఈ గుడి విశిష్టతలు నిజంగా సింప్లీ సూపర్. 2019లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 2019 నుంచి మన భారతదేశం చెందినటువంటి ఈ రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఇక్కడ ఉన్నటువంటి శిల్పకారులు దేవాలయాల నిర్మాణంలో చేయిదిరినటువంటి వాళ్ళు అక్కడే ఉండి రేయింబాలు కొన్ని వేల మంది కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు. బ్రహ్మాండంగా దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దానికి మెజర్మెంట్స్ కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే మొత్తం 27 ఎకరాల స్థలం అక్కడ ఇవ్వడం జరిగింది వారికి. 108 అడుగుల ఎత్తు అంటే 32.92 మీటర్లు. తర్వాత 262 అడుగుల పొడవు అంటే 79.86 మీటర్లు. తర్వాత 180 అడుగుల వెడల్పు అంటే 54.86 మీటర్లు. సో అది పెద్ద దేవాలయం. ఇక దీనికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్ 7 గోపురాలు, ఒక్కో గోపురం ఒక్కో ఎమిరేట్కి ప్రతీక. ఇది ఉన్నది ఎక్కడ? అబుదాబి. అబుదాబి వచ్చేసి యుఏఈ రాజధాని. యుఏఈ అంటే ఏంటి? యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. 7 ప్రాంతాలను కలగలిపి యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అన్నట్టు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేంటి 50 రాష్ట్రాలు. ఇక్కడ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అంటే ఏంటి? 7 ఎమిరేట్స్ కలయిక అన్నట్టు. 7 ఎమిరేట్స్ కి గుర్తుగా 7 గోపురాలు. తర్వాత 402 స్తంభాలు. ఈ స్తంభాల మీద వచ్చి మరలా నెమళ్ళకి సంబంధించి నెమల చిహ్నాలు కానీ, దేవతామూర్తుల యొక్క శిల్పాలు చెక్కడం కానీ, ఒంటెలు అండ్ సంగీత వాయిద్యాలకు సంబంధించి, మన పురాణ ఇతిహాసాల కథలకు చెప్పేదానికి సంబంధించి ఎన్నో అపురూపమైనటువంటి శిల్పాలను ఈ స్తంభాల మీద చెక్కడం జరిగింది. తర్వాత ఈ టెంపుల్ ముందు వచ్చేసి గంగా, యమున ఆ నదులను గుర్తు చేసే విధంగా కృత్రిమంగా ఈ నదులను కూడా క్రియేట్ చేసి పెద్ద పెద్ద ఫౌంటైన్లు పెట్టి అలా చేశారు. మొత్తం ఈ గుడికి సంబంధించి అయినటువంటి ఖర్చు 700 కోట్ల రూపాయలు అన్నమాట. ఓకేనా? 700 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. మెయిన్గా ఇందులో వచ్చేసి చూసుకుంటూ ఉంటే రామాయణం, శివపురాణం, తర్వాత భాగవతం, మహాభారతం వీటికి సంబంధించి అందులో కీలకమైన ఘట్టాలు కూడా వివరించే విధంగా అక్కడ శిల్పాలు చెక్కడం జరిగింది. ఇక ఇందులో ఇందాక చెప్పినట్టుగానే వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, రాధాకృష్ణులు, శివపార్వతులు, అయ్యప్ప, గణేష్, సీతారాములు లైక్ విగ్రహాలన్నీ కూడా ఉండటం జరిగింది. మెయిన్ గుడి స్వామినారాయణ అన్నప్పుడు ఆ స్వామినారాయణ సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారు, యోగి ఆయన ఉంటారు. ఓకే, ఆ తర్వాత మిగతా దేవుళ్ళు ఎవరు ఏంటన్నప్పుడు అసలు దేవుళ్ళు అని మనం ఎవరైతే అనుకుంటూ ఉంటామో, నిత్యం పూజిస్తుంటామో వాళ్ళు. సో ఈ ఉద్ధవ సాంప్రదాయం, స్వామినారాయణ సాంప్రదాయానికి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ స్వామినారాయణ, ఆయన మెయిన్ టెంపుల్. బట్ హిందూ దేవాలయం అనేది మెయిన్ కాబట్టి మిగతా దేవతామూర్తుల యొక్క విగ్రహాలన్నీ కూడా ఉంటుంది. ఇందులో వాడినటువంటి ఈ రాయి కూడా ఏదైతే పాలరాయి అనమాట, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చింది. ఎంత భయంకరమైన ఎండలను సరే తట్టుకుని నిలబడతారు. అండ్ ఇందులో ఎక్కడ కూడా వీళ్ళు సేమ్ మన అయోధ్యలో కూడా ఎలాగైతే సిమెంటు తర్వాత ఇనుము ఇలా వాడలేదో ఇక్కడ కూడా అలాగా వాడదు. ఇక్కడ నిర్మించినటువంటి ఈ నిర్మాణం కూడా దాదాపు 1000 సంవత్సరాల పాటు అలాగే నిలబడి ఉండింది. సో వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి ఉండబోతా ఉంది. అబుదాబిలో ఈరోజు మనం మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతాం.